హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు VMR Logics యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రతిరోజు మీరెవ్వరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మన ఛానల్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అందరూ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ హైకోర్టు నుండి క్లర్క్ ఉద్యోగాలకు గాను మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. దీనికి తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఎలాంటి అభ్యంతరం అయితే ఉండదు. మరి ఇక్కడ సింపుల్గా చిన్న అప్లికేషన్ పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆన్లైన్లో లేదు, ఆఫ్లైన్లోనే ఉంది. చూద్దాం. అప్లికేషన్ ఫామ్ చూసినట్లయితే అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా క్లర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్లో లా క్లర్క్లను నియామకం చేస్తున్నట్లుగా అసిస్టెంట్ ద ఆనరబుల్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేయడం అయితే జరిగింది, అఫీషియల్ నోటిఫికేషన్. మరి ఇక్కడ మీరు లేటెస్ట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు ఇక్కడ సైన్ చేయాలి. అంతేకాకుండా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే కంపల్సరీగా ఉండాలండి ఇక్కడ. ఓకేనా? అది మ్యాండేటరీ అంటూ మెన్షన్ చేశారు ఇక్కడ. మరి ఎవరికి పంపాలంటే ద రిజిస్ట్రార్ జనరల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. ఫుల్ నేమ్ యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం ఫుల్ నేమ్ రాయండి ఇక్కడ. ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, ప్రూఫ్ ఆల్సో ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే ప్రూఫ్ కూడా మనం అప్లికేషన్లో పెట్టేయాలి ఫ్రెండ్స్. లైక్ ఆ 10th మెమో ఉంటే సరిపోతుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ కూడా పెట్టేయాలి. ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ enrolled on the advocate in the bar council, the details of proof అంటే ఆ ప్రూఫ్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎస్ అని పెట్టేసి ప్రూఫ్. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ, నేషనాలిటీ, కేటగిరీ ఏంటి, క్యాస్ట్ ఏంటి, లాంగ్వేజెస్ నోన్, పర్మనెంట్ అడ్రస్. మరి అడ్రస్ ఫర్ ద కరస్పాండెంట్ విత్ కాంటాక్ట్ నెంబర్ అంటూ మనకైతే తెలియజేశారు ఇక్కడ. అవి డీటెయిల్స్ రాయాలి. సిగ్నేచర్ చేయాలి. ప్లేస్ ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, ఏ రోజు పంపిస్తున్నారు అనేటువంటి డేట్. ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇన్స్ట్రక్షన్స్: ఏ క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 30 years అండి. ఓకేనా? 30 సంవత్సరాలు దాటకూడదు 1st January లేదా 1st July వరకు అయితే. అందరూ కూడా గమనించాలి. కంపల్సరీగా ఇండియన్ అయి ఉండాలి. ఓకేనా అండి? అందరూ కూడా గమనించాలి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అక్వైర్ ఏ డిగ్రీ ఇన్ లా. ఓకేనా? LLB చేసి ఉండాలి. ఓకేనా? హ్యావింగ్ స్టడీ సెట్ ఆఫ్ 5 years రెగ్యులర్ ఆఫ్టర్ కంప్లీషన్ 10+2 అంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ ఉద్యోగాలకి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి. మరి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ అనేవి ఆహ్వానిస్తున్నామంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 20 లా క్లర్క్ ఎన్ని ఉన్నాయండి? మొత్తము 20 లా క్లర్క్ ఉద్యోగాలకు గాను ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో. ఓకేనా? మరి ఎవరు ఎలిజిబుల్ దీనికి చూద్దాం. అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ ఆర్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ వితౌట్ టెస్టిమోనల్స్ అండ్ సర్టిఫికేట్ విల్ నాట్ బీ ఎంటర్టైన్డ్ అంటూ మనకైతే తెలియజేశారు. అంటే ఖచ్చితంగా దానికి ప్రూఫ్స్తో పాటు మనమైతే అప్లై చేయాలి. అంటే అన్ని డాక్యుమెంట్స్ యొక్క స్కాన్ కాపీస్తో. రాజపత్రం కూడా ఇక్కడ గెజిట్ నోటిఫికేషన్ అంటాం దీన్ని, ఇది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎవరికైతే లా డిగ్రీ ఉందో, ఓకేనా, LLB చేస్తున్నారో కంపల్సరీగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఏజ్ వచ్చేసి 30 years దాటకూడదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా: ఏ క్యాండిడేట్ విల్ బి treated as eligible to be engaged as a law clerk provide he or she satisfy the following criteria. చూద్దాం. ఏ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అటైర్ ఏ డిగ్రీ ఇన్ లా అని ఖచ్చితంగా LLB చేసి ఉండాలి. నెక్స్ట్, హ్యావింగ్ స్టడీ ఏ 5 years రెగ్యులర్ స్ట్రీమ్ అంటే 10+2 10+3 అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే ఇంటర్ లేని వాళ్ళు డైరెక్ట్గా LLB ఏంటి డిస్టెన్స్ మోడ్లో చేసిన వారు నాట్ ఎలిజిబుల్ అంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడాన్ని ఇక్కడ చూడవచ్చు. ఓకేనా? ఇదండి. టోటల్ ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, సెలెక్షన్ ఫర్ ద అసిస్టెంట్ ఆఫ్ లా క్లర్క్ షెల్ బీ మేడ్ బై వే ఆఫ్ నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ విల్లింగ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. పర్మనెంట్ లా స్కూల్స్, యూనివర్సిటీ మే ఆల్సో బీ ఇన్వైటెడ్ recommended their alumni అంటూ మెన్షన్ చేశారు. Such application shall be made in the form of
ప్రిస్క్రైబ్డ్ అనెక్సర్ అంటూ మనకైతే తెలియజేశారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అపియర్ అండ్ వైవా అండి. ఓకేనా, OSH అమరావతి హైకోర్టు అంటే చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అంటూ మనకైతే తెలియజేశారు. మనం అప్లై చేసిన దాంట్లో నుంచి స్క్రూటినైజ్ చేసి మెరిట్ ఆధారంగా వాటిని అన్నింటినీ కూడా స్క్రూటినైజ్ చేసి సో ఇంటర్వ్యూకి అయితే పిలవడము జరుగుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఎలాంటి పరీక్ష లేదు అని చెప్పేసి ఇక్కడ మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా అండి, చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా అప్లై చేయడానికి, మీకు ఎవరికైతే లా డిగ్రీ ఉందో అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈచ్ లా క్లర్క్ షెల్ పెయిడ్ కన్సాలిడేటెడ్ అమౌంట్ 25,000 అండి. 25,000 జీతం అయితే రావడము జరుగుతుంది. ఓకేనా, సో ఇదండి ఈరోజుకి సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు కూడా అందజేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.